హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ హోమ్ ఫుడ్స్. గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్. ఈరోజు రెసిపీ చికెన్ షవర్మా. దీన్ని తయారు చేసే విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. చపాతీ, మయోనైస్, టొమాటో, కీరా, ఉల్లిపాయ, క్యాబేజ్, టొమాటో సాస్, పచ్చిమిర్చి, చికెన్. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న చికెన్లో సాల్ట్, కారం, పసుపు, నిమ్మకాయ, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకొని చపాతీని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో క్యాబేజ్, టొమాటోస్ అన్నీ ఒక్కొక్కటే తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కీరా దోసకాయ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ అవి కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కలుపుకోవాలి. ఇది ఇంట్లో చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని కలుపుకున్న తర్వాత మైనస్ వేసుకోవాలి. ఇది 3 స్పూన్స్ వేసాను నేను. ఇది టేస్ట్ కొంచెం తినలేని వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. ఇది మరీ ఎక్కువ వేసుకున్నా కానీ తినలేరేమో. సో మీకు టేస్ట్కి తగ్గట్లుగా మీరు చూసుకొని 2 స్పూన్సా 3 స్పూన్స్ అనేది వేసుకోవాలి. కొంతమంది ఇష్టంగా తింటారు, అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టంగా తినలేని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ని కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా చికెన్ షవర్మా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది చాలా త్వరగా. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకొని చపాతీ పైన మయోనైస్ పూసుకోవాలి, అప్లై చేయాలి. అంటే ఇది కూడా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీకు టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా అప్లై చేసుకోండి. ఈ విధంగా లైట్గా అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉన్నా కానీ టేస్ట్ అంతగా ఉండదు. ఇప్పుడు మనం వెజిటేబుల్స్, చికెన్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ చపాతీ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన టొమాటో సాస్ వేసుకోవాలి. టొమాటో సాస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఏం లేదు, జస్ట్ రోల్ చేసుకోవడమే చపాతీని. అంతే, చికెన్ షవర్మా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చికెన్ షవర్మా ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. అంతే. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.